మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో, చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ రాగా రీసెంట్ గా సంక్రాంతికి సంబంధించి లక్కీ డ్రా నిర్వహించారు అనే కేసుకు సంబంధించి ఆయన రిమాండ్ లో ఉన్నారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. జనవరి 31న అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అదే రోజు రిమాండ్ కు తరలించారు. చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలతో పెట్టిన కేసు విషయంలో అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. కానీ తాజాగా అంటే వెంటనే సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబు రిమాండ్ కు తరలించడం జరిగింది అంబటి రాంబాబును. సో ఈ సంక్రాంతి లక్కీ డ్రా కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ ను ఇచ్చింది. సో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి. అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఇవాళ సాయంత్రానికల్లా ఆయన రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంబటి రాంబాబు అరెస్టు అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే షేక్ చేసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కాపుల విషయంలో మీరు ఇదేనా, ఈ రకంగానే బిహేవ్ చేస్తారా అంటూ ఒక రకమైన క్యాస్ట్ రిలేటెడ్ రాజకీయాలు చేసే ప్రయత్నం కూడా చేసింది. ముద్రగడ పద్మనాభం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే మంత్రి లోకేష్ కి కూడా ఒక లెటర్ రాశారు. కాపుల విషయంలో మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా, ఇంతటి దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు, అంబటి రాంబాబు ఇంటి మీద అంత దారుణంగా దాడి చేస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చాలా సీరియస్ గా ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన పరిస్థితి. అంబటి రాంబాబు ఇంటికి ఇప్పటికీ కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ గా ఉన్న కాపు నాయకులు కాపు ప్రజలు కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబును ఒక రకంగా ఒక హీరోగా చిత్రీకరించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. రంగా అనుచరుడు అంబటి రాంబాబుకు ఇటువంటి దుస్థితి కల్పిస్తారా, అతని మీద దాడి చేస్తారా, అతని ఇంటి మీద దాడి చేస్తారా, అతన్ని తిడతారా అంటూ రంగా ఇష్యూను కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు కొంతమంది కాపు నాయకులు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. కానీ రంగా అభిమానులు అయితే పెద్దగా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తానికి అంబటి రాంబాబు అంటే రీసెంట్ గా కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు తగ్గేదే లే అన్నట్లుగా చేసిన ఒక ఏదైతే ఉందో అది కూడా రాజకీయంగా పెద్ద విమర్శలకు కారణమైంది. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత అయితే మండలిలోనే దీని మీద చర్చ జరిపారు. సో పెద్ద ఎత్తున ఈ విషయానికి సంబంధించి అంటే అంబటి రాంబాబు అరెస్ట్ చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రాజకీయం నడుస్తున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబుకు కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరైంది. అంటే ఇవాళ అంటే ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఇవాళ సాయంత్రానికి అంబటి రాంబాబు రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యే క్రమంలో జరిగిన పొలిటికల్ డ్రామా చూసాం, ఆ తర్వాత జరిగిన వ్యవహారం చూసాం అండ్ అంటే కోర్టుకు హాజరుపరిచే క్రమంలో అంబటి రాంబాబు చేసిన ఈ సైగలు చూసాం, తగ్గేదే లే అంటూ. సో అంబటి రాంబాబు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఇంకా అగ్రెసివ్ గా కూటమి నాయకుల మీద ఆరోపణలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. అంబటి రాంబాబు కేంద్రంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడిపే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు ఒక చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. మళ్ళీ సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబు మళ్ళీ అరెస్ట్ అయ్యారు, రిమాండ్ కు తరలించారు. ఆ కేసులో కూడా ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో అంబటి రాంబాబు కేంద్రంగా జరుగుతోన్న ఈ పొలిటికల్ రచ్చకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ బ్రహ్మనాయుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మనాయుడు, ఏంటి పరిస్థితి? అంబటి రాంబాబు సాధారణంగానే తగ్గే పరిస్థితి ఉండదు. సో ఏంటి బ్రహ్మనాయుడు ఏ రకంగా చూడాలి? అంబటి రాంబాబు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇష్యూ ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? రవి, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రోజు వైసీపీ శ్రేణులకి ఒక మంచి రోజనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, వాయిస్ ఆఫ్ వైసీపీ అని చెప్పేసి ఆయన కీర్తిస్తూ ఉంటారు.
మరి చంద్రబాబు నాయుడు గారిని పరుష పదజాలంతో దూషించారనేటువంటి కేసులో అంబటి రాంబాబుని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కోర్టు ఆ అంశంలో బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఆ తర్వాత చూస్తే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకి జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే ఆ తర్వాత సత్తెనపల్లిలో 2023లో మరి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు ఉన్నటువంటి గాదా వెంకటేశ్వరరావు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును బయటికి తిరగతోడి అంబటి రాంబాబుని జైలుకి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆ కేసులో కూడా కోర్టు ప్రత్యేకించి గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టు అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తా ఉన్నారు అంబటి రాంబాబుని గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేందుకు. అయితే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన తర్వాత కాస్త ప్రజల్లో సానుభూతి అయితే రాంబాబు మీద వచ్చినట్టయితే స్పష్టంగా అయితే మనకైతే అర్థమవుతా ఉంది. ఆ సానుభూతిని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబుని ఇంకా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అయితే అంబటి రాంబాబు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఒక వైసీపీ పెద్ద ఎత్తున ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు గజమాలలు ఫ్లెక్సీలు కూడా గుంటూరు నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు గత కొన్ని రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన తరపు న్యాయవాది ఒక పిటిషన్ దాఖలు చేశారు కోర్టుకి, ఆయనకు సరైనటువంటి వసతులు కల్పించట్లేదని చెప్పేసి. అయితే కోర్టు ఆయనకి సరైన వసతులు అంటే ఆయనకి ఇంటి దగ్గర నుంచి భోజనం, దోమతీర, అదే విధంగా ఆయనకి మందులు, ఆరోగ్య రీత్యా అవన్నీ కూడా వసతులు కల్పించమని చెప్పేసి కోర్టు జైలు అధికారులు ఆదేశించినటువంటి ఇక్కడ జరుగుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే అంబటి రాంబాబు సాధారణంగానే తగ్గరు, చాలా అగ్రెసివ్ గా ఉంటారు, చాలా వాక్పటిమ ఉంటుంది. అందుకే జగన్ ఆ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రధానంగా ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ, జగన్ మీద ఉన్న ఆరోపణ. సో ఎంత వరకు అంటే ప్రజల్లో సానుభూతి, ఏ నాయకుడైనా కూడా జైలుకి వెళ్ళి వచ్చినా లేకపోతే కాస్త ఇబ్బంది పడి వచ్చినా అయ్యో పాపం అనుకునే ఒక రకమైన సింపతి ఉంటుంది. కానీ అంబటి రాంబాబు విషయంలో అంటే గతంలో ఆయన మెగా ఫ్యామిలీ మీద కొన్ని కామెంట్స్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద అయితే చాలా అగ్రెసివ్ గా ఆయన ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉంటారు. సో కాపు సామాజిక వర్గం ఎంత వరకు సానుభూతి చూపించే అవకాశం ఉంది? కాపు సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుందా ఈ ఇష్యూలో? అయితే ఇక్కడ మొదట రాంబాబు మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది కాపులు సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా 7 గంటల పాటు దాడి జరగటం, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టడం, ఆయన వాహనాలకు నిప్పు పెట్టడం తోటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, తెలుగుదేశంలో జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు బాధపడినట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు ఎవరో కూడా ఈ ఇన్సిడెంట్లు అయితే పాల్పంచుకోలేదు. కాపులు ఎవరో కూడా రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి ఘటన లేదు. ప్రత్యేకించి జనసేనలో ఎవరు కూడా రాంబాబు ఇంటి మీదకైతే వెళ్ళలేదు. అయితే గతంలో కొడాల నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా దూషించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇళ్ల మీదకి ఎప్పుడు వెళ్లి దాడులకి టీడీపీ తెగబడినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ రోజు రాంబాబు మీద గమనికాన్ని అభిప్రాయం అయితే కాపు సమాజంలో కొంతమందికి వెళ్ళిన మాట అయితే వాస్తవం. అయితే కొంతమంది బయట పడలేక లోపల మదన పడుతున్నారు అనేటువంటి ఒక పరిస్థితి కూడా గుంటూరు నగరంలో స్పష్టంగా చూడొచ్చు. ఇది రానున్న రోజుల్లో అంబటి రాంబాబుకి రాజకీయంగా నగరంలో ఆయన ప్రాముఖ్యత పెరగడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రవి బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు 2.0 చూడబోతూ ఉన్నామా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత? ఎందుకంటే సాధారణంగా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆయన ఎక్కడ కూడా తగ్గరు. అంత జరిగిన తర్వాత కూడా ఆయనకి అంటే కాళ్ళు ఇలా చాపి ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు కదా జడ్జి ముందు. అంత జరిగిన తర్వాత కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో, వేరే కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో 3 రోజుల క్రితం ఆయన పోలీస్ వ్యాన్ నుంచే చేసిన సైగలు తగ్గేదే లే అన్నట్టుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోది అల్లు అర్జున్ అంటారు కదా తగ్గేదే లే అన్నట్టుగా. అంటే ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నారు, నేను ఎక్కడ కూడా తగ్గను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను తగ్గను అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నట్టుగా ఒక 3 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చేసింది. కొత్త కేసులు పెట్టడానికి నాకు తెలిసి రెడీగా ఏమీ ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబు కాస్త సింపతి పెరుగుతుంది కాబట్టి రాజకీయంగా మరింత ఇబ్బందులు పెడితే అది రాజకీయంగా వాళ్ళ కూటమికి నష్టం అని అనుకుంటారు. వాట్ ఎవర్, చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఇక్కడ. సో అంటే అంబటి రాంబాబు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత 2.0 అంబటి 2.0 చూడబోతూ ఉన్నామా? ఖచ్చితంగా అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి నేత. ఆయన
వాక్చాతుర్యమే ఆయన రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చిందని అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఈ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు తనకి రాజకీయంగా కూడా అనుకూలంగా మార్చుకొని రానున్న రోజుల్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మీద ఆయన బహిరంగంగానే యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దానికి నిదర్శనమే ఆయన కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబుకి మద్దతుగా నిలబడటం, ఆయన కుమార్తె అంబటి మౌనిక తన బలాన్ని బలంగా పెంచారు. అంబటి రాంబాబు మీద దాడి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎంతమంది కుమార్తెలు అనేటువంటి విషయం కూడా సమాజానికి తెలియదు. కానీ ఆయన కుమార్తెలకు సంబంధించి అంబటి మౌనిక రాజకీయంగా ఆవిడ ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోకస్ అయితే ఈ ఏర్షన్లో వచ్చిందనేది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంబటి ఒక్కడే, ఇక కుమార్తెతో కలిసి ఆయన రానున్న రోజుల్లో టీడీపీ మీద యుద్ధం చేస్తాడనేటువంటి ఒక వార్తలు కూడా గుంటూరు నగరంలో చక్కెర పడుతుంది. రైట్, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక అంబటి రాంబాబు ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఏం మాట్లాడారో మనకు అందరికీ తెలుసు. అవి మనం ఇప్పుడు ప్రస్తావించుకోలేము. కానీ ఆ తర్వాత వెంటనే విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ప్లాన్డ్ గా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా అక్కడ గ్రంథాలయ చైర్మన్ ఒక లేడీ అంబటి రాంబాబు విషయంలో మాట్లాడిన మాటల్ని ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని హైలైట్ చేస్తోంది. కొంతమంది కాపు నాయకులు కూడా మరి మా కాపు నాయకుడిని ఈ రకంగా తిడతారా అన్నట్టుగా రైస్ చేస్తున్న పరిస్థితి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్తోంది, అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత విత్డ్రా చేసుకున్న వ్యక్తికేమో అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. మరి అంబటి రాంబాబు ఇంటి మీద భౌతిక దాడి చేసి చంపబోయిన వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ వచ్చిన పరిస్థితి అని చెప్పేసి ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఇదేదో సామాజిక వర్గాల గొడవలా క్రియేట్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చిన తర్వాత గుంటూరు రాజకీయాలు ఏ రకంగా మారబోతూ ఉన్నాయి? ఇప్పటికే గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు జుగుప్సాకరమైనటువంటి పదజాలం ఏదైతే ఉందో నగరంలో చాలా మంది కూడా ఆవిడ విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదట అంబటి రాంబాబుని లకారం భాషతోటి ఆవిడ తిట్టినటువంటి తిట్లు ఏవైతే ఉన్నాయో ఆ తిట్లను తట్టుకోలేని అంబటి తాను కూడా ఒక సమయంలో సహనం కోల్పోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు అయితే శాంతించలేదు. అయితే గుంటూరు గ్రంథాలయ చైర్మన్ మహిళా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరి 2 రోజుల క్రితం ఆవిడ ఒక కార్యక్రమంలో సన్మానం కూడా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున వివాదాలకు దారితీసింది. ఎందుకంటే గ్రంథాలయ చైర్మన్ గా హుందాగా ఉండాల్సినటువంటి ఒక మహిళ మరి వనజ ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసినటువంటి ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆవిడ మీద కూడా కేసు పెట్టాలి, ఆవిడని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ వైసీపీ చేస్తా ఉంది. దీనికి సంబంధించి మండలిలో అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా నేను వినలేదు, ఆవిడ ఏం చేశారో ఆధారాలు సబ్మిట్ చేయండి, నేను యాక్షన్ తీసుకుంటాను అన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అంతా కూడా అంబటి రాంబాబుకు పాజిటివ్ గా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు అప్డేట్స్ అందించినందుకు. సో అంబటి రాంబాబు మరి కాసేపట్లో అంటే ఇవాళ సాయంత్రం కల్లా ఆయన బెయిల్ మీద రిలీజ్ అవ్వబోతూ ఉన్నారు. బెయిల్ ఇచ్చింది, ఇప్పటికే 2 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. అయినా కూడా ఈ సంక్రాంతి లక్కీ డ్రా కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు తాజాగా బెయిల్ వచ్చింది. చూడాలి మరి. అంబటి రాంబాబుకు చాలా అగ్రెసివ్ పర్సన్, చాలా వాక్పటిమ ఉన్న నేత, ఎక్కడా కూడా తగ్గేదే లే అన్నట్లుగా అంబటి రాంబాబు ఉంటూ ఉంటారు. జగన్ కు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్లకు కుడిభుజంగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు అంబటి రాంబాబు. మరి రాజకీయంగా అంబటి రాంబాబు బెయిల్ తర్వాత ఇది రాజకీయంగా పొలిటికల్ టర్న్ ఎటువంటి పొలిటికల్ టర్న్ చోటు చేసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం. మొత్తానికి ఇవాళ సాయంత్రానికి అంబటి రాంబాబు బెయిల్ మీద రిలీజ్ అవ్వబోతున్నారు. ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉన్నారు. ప్రొసీజర్స్ కొన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ సాయంత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా ఆయన రాజమండ్రి నుంచి ఒక ర్యాలీగా గుంటూరు వరకు చేరుకునే అవకాశం ఉంది. దారిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే హడావుడి అది అంతా కూడా మనకి తెలిసిందే. మరి చూడాలి, ఈ బెయిల్ ఇచ్చే క్రమంలో కోర్టు ఏదైనా కొన్ని కండిషన్స్ పెట్టిందా, లేకపోతే ఆయన బెయిల్ మీద విడుదలైన తర్వాత పోలీసులు ఏదైనా ఆంక్షలు పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం.